అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. దీన్నే బోనాలు అనే పేరుతో పిలుస్తారు. బోనాలు అంటే భోజనాలు అని అర్థం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పారు. అందువల్ల చిత్రాన్న ప్రియ అయిన అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆషాఢ మాసంలో రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడమే బోనాలు పర్వదినంలో ఉన్నటువంటి అంతరార్థం. బోనాలు సందర్భంగా ఎవరైనా సరే అమ్మవారికి చక్కెర పొంగలి కానీ కట్టె పొంగలి కానీ ఇలాంటి రకరకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే బోనాలు సమర్పించేటప్పుడు అమ్మవారికి నీళ్లలో పసుపు కలిపి అందులో వేపాకులు ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని శాకం ఇవ్వటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా శాకం ఇవ్వటం ద్వారా కాళీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అయితే గ్రామ దేవతలను ఏ విధంగా దర్శించి ఎలా